160 సెగ్మెంట్‌లో మార్కెట్‌లో చాలా బైక్స్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ కంఫర్ట్, మైలేజ్ అలాగే మంచి రిఫైన్‌మెంట్ ఇంజిన్‌తో పాటు మంచి రీసేల్ వాల్యూ కలిగిన బైక్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా హోండా నుంచి హోండా యూనికార్న్ అని చెప్పొచ్చు. సో, అందుకే ఇది మనకి మార్కెట్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా చాలా సంవత్సరాల నుంచి అయితే రన్ అవుతుంది. సో, 2025లో మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది చేస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. ఎటువంటి అప్డేట్స్ అనేవి చేశారు, దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పెట్టారు, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒకవేళ 2025లో మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయాలని చూస్తుంటే గనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మేజర్‌గా తీసుకొచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ దీని యొక్క లైటింగ్ సెటప్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్‌గా మనకి హాలోజన్ బల్బ్‌తో మనకి లైటింగ్ సెటప్ అనేది డిజైన్ చేశారు. ఈసారి మాత్రం కంప్లీట్‌గా స్ప్లింట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్‌కి అప్డేట్ చేస్తూ మనకి బైక్‌ని అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో అక్కడ ఉన్న స్పేస్‌ని మనకి ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకొని మనకి మంచి లైటింగ్ సెటప్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అన్న మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా ఎల్ఈడీకి తీసుకొచ్చుంటే బాగుండేది. మేబీ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు దీన్ని ఇంకా ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేయలేదని చెప్పొచ్చు. సో ఇన్ ఫ్యూచర్‌లో మనం వీటిని ఎల్ఈడీకి కూడా చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అని మనకి దీంట్లో ఓఫర్ చేస్తున్నారు. సో 37 mm ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇంకా 33 mm మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 80 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. విత్ సింగిల్ ఛానల్ ఏబీ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఎండ్యూరెన్స్ నుంచి మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 162.7 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 valve తో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడేషన్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ OBD 2B కి సంబంధించిన ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 13 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 14.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను ఈ బైక్ ని అవుట్డోర్ షూట్ తీసుకెళ్లి రైడ్ అయితే చేస్తాను. రైడ్ తీసుకెళ్ళినప్పుడు ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంజిన్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ అయితే మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి మనం ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క కెబ్ వెయిట్ కూడా మనకి కేవలం 139 kg వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మనకి త్రో షిఫ్టర్ మాత్రమే అయితే ఉంటుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సెంటర్ స్టాండ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ సరికి కంప్లీట్ గా క్లోజర్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజర్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం చైన్ లూప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు 1500 నుంచి 2000 కిలోమీటర్స్ ఒకసారి చైన్ లూప్ చేసుకుంటే కనుక మనకి చైన్ లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మనకి ప్రాపర్ ఫ్యామిలీ వెహికల్ కాబట్టి అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 80 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ ఇచ్చి ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు. బట్ సో ఇన్ ఫ్యూచర్ లో తీసుకొస్తారని చెప్పేసి మనం అయితే ఆశిద్దాము. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఎల్ఈడీ తీసుకొచ్చిన బాగుండేది. అలాగే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇన్ ఫ్యూచర్ లో వీటిని కూడా అప్డేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ దీని ఒక సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ మనకి యాజ్ యూజువల్ గా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీకి కానీ యూత్ కి కానీ యాప్ట్ గా మనకి సెట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి E20 క్యాపబిలిటీస్ తో మనకి రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 50 నుంచి 55 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరైనా ప్రీవియస్ గా హోండా యూనికార్న్ యూస్ చేస్తే మాత్రం మీరు మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది మనకి కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి స్టీల్ టైప్ అంటే మనకి సిల్వర్ ప్లేటెడ్ లో మనకి ఉండేది అనమాట. ఈసారి మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ క్రోమ్ ఫినిష్ లో మనకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక చిన్న అప్డేట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ అనేది ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే కిక్ రైడ్ సపోర్ట్ కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఎటువంటి హజార్డ్ లైట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే ఎటువంటి ఆటో స్టార్ట్ ఆటో ఆన్ ఆఫ్ సంబంధించిన ఫీచర్స్ కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇవి కూడా ఇన్ ఫ్యూచర్ లో తీసుకొచ్చే అవకాశం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఒక మేజర్ బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఓల్డ్ కన్సోల్ అయితే ఉండదు అనమాట, ఎనలాగ్ కన్సోల్ అయితే ఉండదు. ఈసారి మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకు దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అనేది మనకి ప్రీవియస్ గా హోండా SP160 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మిస్ చేయట్లేదు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, లో బ్యాటరీ ఇండికేటర్ కానీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే దీంట్లో మనకి టైప్ సి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 1,18,000 రూపాయలకి అయితే లాంచ్ అయితే చేశారు. ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 రూపాయల నుంచి కూడా మనకి డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోండా యూనికార్న్ 160 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఈ బైక్ ని రైడ్ తీసుకెళ్లి మొత్తం దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.